హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. అన్ని కొలతలతో పాటు టిప్స్ తో పాటు ఈ రెసిపీని చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నిమ్మకాయలు చక్కగా బాగా దొరికే సీజన్ లో మీరు ఇలా పచ్చడి కనుక చేసి పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, రోజు మనం భోజనంలో ఇది వేసుకున్నాం అనుకోండి, విటమిన్ సి కూడా తీసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ నేను అన్ని కొలతలతో పాటు చూపించానండి కాబట్టి చేసుకోవడం చాలా సులువు. ముక్క కూడా చూసారా చక్కగా మెత్తబడింది. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 25 నిమ్మకాయలు ఒకవైపు, ఇంకో వైపు ఒక 10 నిమ్మకాయలండి, 9 ఉన్నాయి. ఇక్కడ 10 తీసుకోండి మీరు. ఓకేనా? ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని పొడి బట్టతో శుభ్రంగా తుడి చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఏ మాత్రం తేమ అనేది అస్సలు కాయలకు ఉండకూడదు. ఏవి కూడా మనం యూజ్ చేసే నైఫ్స్ కానీ చెయ్యి కానీ ఏవి మాత్రం తేమ అస్సలు ఉండకూడదు. ఇలాగా ఒక్కొక్క బద్ద మనం 4 ముక్కలు కట్ చేసుకోవాలండి. గింజలు తీసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇలా పొడవుగా ఉంచేసుకోవచ్చు 4 ముక్కలుగా. కానీ 2 ముక్కలు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి ఏంటంటే చక్కగా మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా బాగుంటాయి అనమాట. పొడవు ముక్కల కంటే ఇలా చేసుకుంటే బాగుంటాయి. సో ఒక్కొక్క బద్ద 4 ముక్కలు చేసుకోండి. మొత్తంగా ఒక కాయ వచ్చేసి 8 ముక్కలు అవుతుంది. నేను అన్ని కాయల కొలత ముందు చెప్పాను కదా. ఉప్పు కారం అంతా కూడా నేను ఈ కప్పు కొలతతో చెప్తాను. ఎందుకంటే ఒక కాయ చిన్నగా ఉంటుంది, ఒక కాయ పెద్దగా ఉంటుంది కదా, దానికోసం. ఎప్పుడు ఓట ఎక్కువ రావాలనుకోండి, అంటే ఎక్కువ జ్యూస్ కానీ గ్రేవీ కానీ రావాలి అనుకున్నప్పుడు ఒక 25 కాయలు ముక్కలు మనం కోసుకున్నాం అనుకోండి, ఒక 20 కాయలన్నా జ్యూస్ ఉండాలన్నమాట. అలాగా చేసుకోండి. లేదు ముక్కలే మాకు ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఒక 10 కాయల రసం అయితే సరిపోతుంది అనమాట. ఇలాగా మొత్తంగా కాయలన్నీ కూడా 4 ముక్కలు కట్ చేసుకోండి. గింజలు మాత్రం తీసేయడం మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం. ఇప్పుడు జ్యూస్ తీసుకునే కాయలన్నీ కూడా ఇలాగా రసం పిండుకోవాలి. గింజలు లేకుండా చూసుకోండి. ఈ రసం పిండేసిన తర్వాత అవి కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి. ఇవి కూడా వేస్ట్ చేసుకోవద్దండి. ఇవి కూడా ఊరి చాలా బాగుంటాయి పచ్చడితో పాటు. ఇప్పుడు ఈ ముక్కలు అన్ని కట్ చేసేసుకున్నాం 25 కాయలు. ఇందాక మనం రసం పిండుకున్న తర్వాత ముక్కలు వచ్చాయి కదా, అవి కూడా కట్ చేసేసుకుని ఇవి వేసేసుకుంటున్నాను. పక్కన బౌల్లో మనం ఒక 10 కాయల రసం రెడీ అయిపోయింది. ఎందులోనూ గింజలు లేవు. ఇప్పుడు నేను కప్పుల కొలత చెప్తున్నాను. ముందు కాయల కొలత చెప్పాను కదా, ఇప్పుడు కప్పుల కొలత చెప్తున్నానండి. దీన్ని బట్టే మనం ఉప్పు కారం అన్ని వేసుకుంటాం. ఇలా ఒక బౌల్ తీసుకోండి, ఏ బౌల్ అయినా తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు మొత్తంగా నాకు 6.5 కప్పులు ముక్కలు వచ్చినాయండి దీంతో. ఇప్పుడు దీంతోనే ఉప్పు కారం అన్ని వేసుకోవాలి. ఈ ముక్కలున్న గిన్నెలో కాస్త రసం మిగిలింది కదా, అది కూడా నిమ్మరసం ఉంది కదండి, దాంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు ఒక తడి లేని ఇలాగ ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోండి. సిరమిక్ జార్ ఉంటుంది కదా, మన పచ్చళ్ళ జాడి, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. అంతేగాని మెటల్ అంటే స్టీల్ అలాంటివి మాత్రం వాడద్దు. గాజు సీసా అయినా సరే పర్వాలేదు. ఇలా తడి లేని దాంట్లో వేసుకోండి. ఏ మాత్రం దేనికి కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు. మనం వాడే గిన్నెలకు కానీ దేనికి కూడా. రసం కూడా వేసేసుకున్నాం. మీకు బాగా ఊట కావాలంటే ఇంకో 10 కాయలు రసం వేసుకోండి. ఆ ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకోండి. మనం మొత్తంగా 6.5 కప్పులు ముక్కలు వచ్చినాయండి. 6 కప్పుల ముక్కలకి 1 కప్పు ఉప్పు అనమాట, 1 కప్పు కారం. ఇప్పుడైతే 1/2 కప్పే వేసానండి. తర్వాత మళ్ళీ అన్ని కలిపేటప్పుడు ఇంకొక 1/2 కప్పు వేస్తాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి, సరిపోతుంది. ఈ కప్పులు ఎందుకు వాడాలంటేనండి, కొలతలకి ఒక కాయ పెద్దగా ఉంటుంది, ఒక కాయ చిన్నగా ఉంటుంది కదా, ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. చాలా కొద్దిగా ఇంత మాత్రం పంచదార వేసుకోండి. ఎందుకంటే ఆ నిమ్మకాయలో వగరు ఉంటుంది, ఆ పులుపు ఇదంతా కూడా ఫ్లేవర్ చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి. పచ్చడంతా రెడీ అయిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది అనమాట కొద్దిగా పంచదార కనుక వేసుకుంటే. ఇవన్నీ కూడా పొడి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. మొత్తంగా 1.5 టీ స్పూను పసుపు పడింది. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా ఒక క్లాత్ తో కట్టేసుకోండి. అప్పుడు తేమ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఇంకొకటి, ఒక పొడి ప్లేస్ లో పెట్టుకోండి. ఒక 12 గంటలు లేదా 24 గంటల తర్వాత ఒకసారి మళ్ళీ పొడి గరిటెతో కలుపుకోవాలి. ఇదంతా కూడా ఎప్పుడు తేమ లేని ప్లేస్ లోనే పెట్టుకోవాలండి. నేను 24 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇలా ఉంటుంది. పొడి గరిటెతో కలుపుకోవాలి దీన్ని. చూస్తున్నారా కింద ఓట ఎంత వచ్చిందో.
మీరేం చేస్తారంటే ఆల్టర్నేట్ డేస్ అంటే రోజు విడిచి రోజు ఖచ్చితంగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే బూజు ఎక్కకుండా ఉంటుంది. ఇంకొకటి తడి గరిటెలు కానీ స్పూన్లు కానీ ఏం వాడకండి. మళ్ళీ నేను చూపించిన విధంగా అలాగా క్లాత్తో చుట్టేసి కట్టేసుకొని తేమ లేని చోట పెట్టుకోండి. ఇలాగా ఒక 25 రోజులు పడుతుందండి ఊరటానికి. అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట పచ్చడి కలపడానికి. ఇప్పుడు 25 రోజుల తర్వాత ముందుగా మనం ఆవపిండి మనం చేసుకుందాము. దానికోసం 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, దాంట్లో సగం అంటే 1 టేబుల్ స్పూన్ మెంతులు, దాంట్లో సగం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 కూడా ఒక పాన్ లో వేసుకొని లో ఫ్లేమ్ లో మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కమ్మని వాసన రావాలి. ఇంకొకటి ఆవాలు చిటపట్లాడతాయి, మాడిపోకూడదండి. కాస్త ఎర్ర రంగులోకి వస్తాయి మెంతులు, అప్పుడు అది గుర్తు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే వేరే ప్లేట్ లోకి తీసేసుకుంటాం. అందులోనే ఉంచుకున్నారనుకోండి మాడిపోయినట్టుగా అయిపోతాయి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి, అప్పుడే పొడి కొట్టుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఈలో పోపు పెట్టుకుందాము. 6 కప్పుల ముక్కలకి 1.5 కప్పు ఆయిల్ పడుతుందండి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు ముక్కలు ఎక్కువ ఉన్నాయి, ఏం పర్వాలేదు, ఇది సరిపోతుంది. ఊరిన తర్వాత ఇంకాస్త కిందకి దిగుతుందండి పచ్చడి. 1.5 కప్పు ఆయిల్ వేసుకోండి. రుచిగా ఉండడం కోసం నువ్వుల నూనె వాడండి, బాగుంటుంది. లేకపోతే ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా పర్వాలేదు. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కాస్త వెచ్చబడిన తర్వాత వేయండి, మరి వేడిగా వద్దు, కాస్త వెచ్చబడితే చాలు. మామూలు పోపు వేసుకున్నట్టు ఎక్కువ టెంపరేచర్ వద్దు. అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవద్దు, యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉంచొద్దండి, జస్ట్ కొద్దిగా ఆ చిటపెట్లాడడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కూడా కొద్దిగా చల్లగా అవ్వాలి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు ఇవి చల్లబడిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఎప్పుడు ఎందులో ఆవపిండి వాడినా కూడా వేడిగా ఉన్నప్పుడు చేశారనుకోండి అవి చేదొచ్చేస్తాయి. కలిపే విధానం కూడా ఎప్పుడు వేడిగా చేయకూడదు. ఇంకోటి చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోండి. చూసారా, ఇంత మెత్తగా ఉండాలి. మూత పెట్టేసుకోండి, అప్పుడు సువాసన అన్నది పోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను 25 రోజుల తర్వాత చూపిస్తున్నాను. కొంతమంది 15 రోజులుగా కలిపేసుకుంటారండి, అలా చేయొద్దు. కనీసం 25 రోజులన్నా ఆగండి, అప్పుడు చక్కగా ముక్క కూడా ఊరి మెత్తబడి చక్కగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. వెంటనే తినొచ్చు అప్పుడు మనం. ఇంకా మీకు బోటు కావాలంటే నేను చెప్పాను కదండి, ఒక 10 కాయలు ఎక్స్ట్రా రసం వేసుకోవచ్చు. కావాలంటే ఈ స్టేజ్ లో కూడా మీరు నిమ్మరసం వేసుకోవచ్చండి, అయితే దేంట్లోనూ తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు కలుపుకోవడానికి ఇందాక కప్పు కొలత చూపించాను కదా, అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఉప్పు అని చెప్పాను కదా, ముందుగా 1/2 కప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు 1/2 కప్పు వేసుకుంటున్నాను, అది కొలత. అలాగే ఆవపిండి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. ముందు ఇవన్నీ కలుపుకొని అప్పుడు ముక్కలు దీంట్లో వేయాలండి, అప్పుడు చక్కగా అన్ని కలుస్తాయి. ఒకవేళ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, తర్వాత కలిపిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అప్పుడు సరి చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ముక్కలకంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాము, ముక్కలకంతా కూడా బాగా పట్టింది. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఆ నూనె అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కలుపుకున్న తర్వాత అంత సరిపోయినట్టుగా ఒక్కోసారి అనిపించదండి, ఏం పర్వాలేదు. ఊరే కొలిది అదేమవుతుందంటే ముక్కలన్నీ కిందకు వెళితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంత మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి, కప్పున్నర కరెక్ట్ గా సరిపోతుంది. పైన ఆయిల్ తేలి కూడా ఉంటుందండి, ఊరే కొలిది పైకి ఆయిల్ వస్తుంది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ లోంచి నిమ్మకాయలు వాడి పచ్చడి చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఒక 2-3 గంటల ముందే బయట పెట్టేసుకొని అప్పుడు కడుక్కోవడం కానీ ఆరబెట్టుకోవడం ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టనివే నిమ్మకాయలు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో తేమ ఉంటుంది కదా, పచ్చడి అనేది పాడైపోతుంది. చక్కగా ఇలా కలిపేసుకున్నాం, పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా ఉప్పు కారం అనేది సరిపోయినాయండి. ఇంకా ఊరేకొలితే ఇంకా రుచిగా ఉంటుంది. ఆ కలర్ కూడా అలానే ఉంటుందండి, ఏ మాత్రం తగ్గదు. మీరు తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇది కరెక్ట్ గా కుదురుతుంది. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒక పొడిగా ఉన్న కంటైనర్ లోకి వేసేసుకోవాలండి. ప్లాస్టిక్ గాని సిరమిక్ గాని గ్లాస్ గానే వాడండి. పచ్చడి జాడీలు ఉంటాయి కదా, అవి వాడండి. అంతేగాని మెటల్ అంటే స్టీల్ అలాంటి వాటిలో అస్సలు పెట్టుకోవద్దు. పచ్చళ్ళు ఎప్పుడు కూడా పొడి కంటైనర్ అనేది వాడాలి.
ఇదంతా కూడా ఇలా డబ్బాలో వేసేసుకోవాలి. చూస్తున్నారా కలర్ గాని అంత పర్ఫెక్ట్ గా వచ్చిందండి. 25 రోజులు ఆగాం కాబట్టి ఈ రోజే మనం అది వేసుకొని తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఏ మాత్రం చేదు గాని అలా ఏమి ఉండదు. ముక్క కూడా చక్కగా ఊరుతుంది అనమాట. 10-15 రోజులకు కలిపేసుకున్నాం అనుకోండి కాస్త ఆ వగరు అనేది తెలుస్తుంది, చేదు తెలుస్తుందండి. ఇప్పుడైతే అసలు అది ఏమి ఉండదు. చక్కగా మనం కంప్లీట్ గా ఆ నిమ్మకాయ ఫ్లేవర్ ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముక్క కూడా చక్కగా మెత్తబడి బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా గరిటతో ఒత్తుకోండి, ఎందుకంటే ఆ నూనెలో ఉండాలన్నమాట. అప్పుడు అది పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఊరేకల్ది కాస్త ముక్కల కిందకి దిగితే ఆయిల్ పైకి వస్తుందండి, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ నిమ్మకాయ పచ్చడిలో ఒకటి ఉందండి, మనము ఊరబెట్టుకున్నాం కదా కాయలు పసుపు రంగులో ఉంది, అలానే ఉంచుకున్నారనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి అలా అయినా సరే. కానీ పచ్చడి కలుపుకున్న తర్వాత మాత్రం మీరు ఒక నెల బయట ఉంచుకోవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నెల బయట పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే ఇప్పుడే వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. ఇలానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ కూడా మారదండి. పచ్చడి కలుపుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, అప్పుడు పచ్చడి అనేది పాడవదు. ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటట్టయినా సరే ఇలాగ పచ్చళ్ళకి కానీ జామ్స్ కానీ దేనికైనా సరేనండి ఇలాగ పైన ఒక క్లాత్ తో కట్టి ఇలా కట్టేసాం అనుకోండి తేమ అనేది వెళ్లకుండా ఉంటుంది, చక్కగా ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోండి. మనం కొద్దిగా తీసుకోవాలనుకోండి ఏదన్నా ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న బాటిల్లోకి తీసుకొని అట్టి పెట్టుకోండి వాడుకోవడానికి. అలాగే రెగ్యులర్ గా వాడేటప్పుడు తడి స్పూన్లు అవి పెట్టకుండా పొడి స్పూన్లు మాత్రమే వాడుకోండి, అప్పుడు పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇంకొకటి 3 రోజులు నేను బయట పెట్టానండి, 3వ రోజులు నేను చూపిస్తున్నాను. నేను కలిపాను కదా ఇందాక, నేను పక్కన పెట్టేశానండి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఇది మీకు ఈ 3వ రోజు కూడా చూపించాలనుకోండి ఉప్పు కారం కలిపిన తర్వాత మీకు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట ఎలా వస్తుంది అనేది. నేను అప్పుడే చెప్పేశాను అనుకోండి ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా, దానికోసం ఖచ్చితంగా 3వ రోజు కూడా నేను చూపిస్తున్నాను. ఇలా ఉందనమాట, కాస్త ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు ఈ 3వ రోజున మనం 3 రోజులు బయట పెట్టుకున్నాం కదా ఉప్పు కారం కలిపిన తర్వాత, ఈ స్టేజ్ లో కావాలంటే కాస్త ఉప్పు గాని కారం గాని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు ఈ రోజు తెలుస్తుంది అనమాట, కలిపిన రోజే తెలియదు కరెక్ట్ గా మీకు. ఈ రోజు కాస్త రుచి చూసుకొని అన్నంలో కలుపుకొని తిని అప్పుడు ఓకే కరెక్ట్ అనిపిస్తే ఓకే అలానే పెట్టుకోండి. మీకు కాస్త ఉప్పు కారం పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోండి. నేనైతే ఏమి వేయలేదండి, కరెక్ట్ గా అన్ని సరిపోయాయి. ఉప్పు గాని కారం గాని ఆవపిండి గాని అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. నేను కొద్దిగా బౌల్లోకి తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారా ముక్కలు కూడా ఎంత చక్కగా ఊరినాయో. మళ్ళీ తీసుకున్న తర్వాత ఎంతకాలం అంత తీసుకోండి, తీసుకొని ఇలా మళ్ళీ ఒత్తి పెట్టేసుకోవాలి ప్రతిసారి కూడా. ఇప్పుడు నేను 3 రోజులు బయట పెట్టుకున్నాను కదా ఉప్పు కారం కలిపిన తర్వాత, ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను నేను. అప్పుడు ఇంకా అసలు పాడే అవకాశమే ఉండదండి. లేదు మీరు బయట పెట్టుకోవాలంటే ఒక నెల మాత్రం బయట పెట్టుకోండి, తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఉప్పు పసుపు కలిపింది మాత్రం సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి, ఏమి ఇబ్బంది లేదు అదైతే. కానీ ఉప్పు కారం కలిపిన తర్వాత మాత్రం నెల రోజులే బయట పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అన్నంలో వేసుకొని నేను రుచి చూసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తానండి, ఎందుకంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో మీకు తెలియాలి కదా, దానికోసం. చూస్తున్నారా ముక్క కూడా చక్కగా మెత్తబడిందండి. 25 రోజులేమో ఊరింది, 3 రోజులు మళ్ళీ ఉప్పు కారం కలిపిన తర్వాత పెట్టాను కదా, మొత్తంగా 28 రోజులు అనమాట. చూస్తున్నారా రంగు గాని అంత పర్ఫెక్ట్ గా ఉందండి. ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి, చాలా రుచిగా ఉంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ. థ్యాంక్ యూ.